బలవంతుల పాలనలో పాలితులెప్పుడూ పీడితులే. అగ్రవర్ణాలదే అధికారమైతే నియంతృత్వమే బహుజనులకు బహుమతి. అందుకే క్షత్రియుడే కట్టుపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు. సబ్బండ వర్ణాల బలగంతో రాజ్య అధికారం సంపాదించాడు. పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి అందించాడు. అతను మరెవరో కాదు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 3.5 శతాబ్దాల క్రితం ఈ పేరు సంచలనం. రాజ్యాధికారం గురించి కనీసం ఆలోచించటమే పాపమైన కాలంలో సింహాసనాన్ని అధిష్ఠించిన బహుజన సింహం, నవాబుల తాబేదారుగా మారిన అగ్రవర్ణ దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, 16వ శతాబ్దంలోనే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవకారుడు, బలహీన వర్గ కుటుంబంలో పుట్టి రాచరిక పునాదులను కదిలించిన ధీరోధాతుడు సర్వాయి పాపన్న గౌడ్. తెలంగాణ పౌరుషాన్ని పోతపోసుకున్న గౌడ్ సాబ్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషాపూర్లో 1650 ఆగస్టు 18న పుట్టాడు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మే అన్ని అయి పాపన్నను పెంచింది. రాచరిక వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దార్లు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడటంతో చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరనరాన ఇంకింది. అందుకే ఎలాగైనా ఆ నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడు. కుల వృత్తిని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం పోరుబాట పట్టాడు. అయితే అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేశాడు. అందుకే స్నేహితులైన చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్ మహ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్లతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు. అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేశాడు. సంపదను బహుజన పేదలకు పంచాడు. గడీల్లో బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల ప్రజలను విడిపించాడు. 12 మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం 12,000కు చేరింది. చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించాడు పాపన్న గౌడ్. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్ని రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు. వరంగల్ జిల్లా ఖిలాషాపూర్లో పటిష్టమైన కోటను కట్టించాడు. పరాక్రమంలోనే కాదు, రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. స్థానిక భూస్వాములు, పెత్తందారులు చేసే దౌర్జన్యాలను సహించలేని సర్వాయి పాపన్న ఆనాడు వాళ్ళ మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిండు. కుల వృత్తులను ప్రోత్సహించాడు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు చెట్లను నాటించాడు. ఒక బహుజనుడు రాజ్యపాలన చేయటాన్ని అగ్రవర్ణాలు తట్టుకోలేకపోయాయి. అగ్రవర్ణ పెత్తందారులు మొఘల్ పాలకులతో చేతులు కలిపారు. దీంతో 1706లో పాపన్నపై దాడి చేసేందుకు మొఘల్ సేనాని రుస్తుం ఖాన్ ప్రయత్నించాడు. కానీ పాపన్న బలాన్ని సరిగా అంచనా వేయలేక వెనకడుగు వేశాడు. 1707లో ఔరంగజేబు చనిపోవడంతో మొఘల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్ఠించాడు. ఈ పరిణామాన్ని అతని తమ్ముడైన బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ కామ్ బక్ష్ తట్టుకోలేకపోయాడు. తిరుగుబాటు చేశాడు. ఇలా కుటుంబ గొడవల్లో మొఘలులు ఉండగానే వేలాది మంది సైన్యంతో పాపన్న వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. మచిలీపట్నంలో ఉన్న డచ్, ఇంగ్లీషు వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొన్నాడు. వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత భువనగిరి ఖిల్లాను తన ఖాతాలో వేసుకున్నాడు. సర్వాయి పాపన్న విజయాలు మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించాయి. అయితే సర్వాయి పాపన్న ఒక స్వయం పాలకుడని తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి బహదూర్ షా అతనికి స్నేహహస్తం అందించాడు. అధికారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయ సమ్మతంగా కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చని అన్నాడు. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బహదూర్ షాకు 14 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు మొఘల్ సైనికులకు భారీగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చాడు. దీనికి ప్రతిఫలంగా గోల్కొండ కోటకు పాపన్నను రాజుగా ప్రకటించాడు. దళితులపైన, దళిత బహుజనులపైన, స్త్రీలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలన్నీ కూడా ఆగిపోవాలంటే కేవలం స్వయం నిర్ణయాధికారము, రాజ్యాధికారము, స్వయం పాలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి బలంగా నమ్మినటువంటి సర్వాయి పాపన్న వీళ్ళందరినీ కూడగట్టి ఆ రోజు 1675 ప్రాంతం లోపట మొఘల్ చక్రవర్తుల మీద దండయాత్ర చేసే క్రమం లోపట తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలలో ఉన్నటువంటి 3 జిల్లాలను, అక్కడ ఉండేటువంటి గడీలను కొల్లగొట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని, గోల్కొండ ఖిల్లాను కూడా ఎదిరించినటువంటి మహాయోధుడు.
ఒక కళ్ళు గీసేవాడు గోల్కొండకు రాజు కావడాన్ని అగ్రవర్ణ కులాలు జీర్ణించుకోలేకపోయాయి. అందుకే పాపన్న బహుజన రాజ్యాన్ని కూల్చటానికి ఎన్నో కుట్రలు చేశాయి. ఇందులో భాగంగా బహదూర్ షాకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టాయి. 1709లో తాడికొండలో మొఘల్ సైన్యానికి పాపన్న యోధులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. కొన్ని నెలల పాటు అది కొనసాగింది. చివరకు ఆ పోరాటంలో పాపన్న సైన్యం ఓడిపోయింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెనకడుగు వేయటంలో తప్పు లేదనుకున్న పాపన్న అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. సర్వాయి పాపన్న ఎక్కడ ఉన్నాడో కొన్ని రోజుల పాటు ఎవరికీ తెలియలేదు. చివరకు హుస్నాబాద్లో ఓ కల్లు మండువాలో గీత కార్మికుడిగా పనిచేశాడు. ఆ గ్రామంలో గౌడ కులస్తులు ఎక్కువగా ఉండటంతో అదే సురక్షిత ప్రాంతమనుకున్నాడు పాపన్న. కానీ అప్పటికే గౌడ్ సాబ్ కోసం ఊరూరా గాలిస్తున్న మొఘల్ సైనికులు పాపన్నను గుర్తించి పట్టుకున్నారు. అతని తలను నరికి బహదూర్ షాకు బహుమానంగా పంపారు. మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు. స్వయం పాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. అదే కాలంలో మొఘల్ పాలనపై సమరశంఖం పూరించిన శివాజీకి పాపన్న ఏ మాత్రం తక్కువ కాదు. దక్షిణ భారతదేశంలో మొఘలుల సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్న తొలి యోధుడు పాపన్నే. ఇంతేకాదు, పూలే కంటే ముందే బహుజనులందరి సంక్షేమం కోసం పాటుపడిన సామాజిక విప్లవకారుడు పాపన్న. అయినా చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్నకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. ఇక్కడ ఆయన చారిత్రక ఆధారాలు పుష్కలంగా లభిస్తా ఉన్నాయి. సర్వాయిపేటలో కానివ్వండి, కిలాషాపురంలో కానివ్వండి, ఇక్కడ ధూల్మిట్టలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఆయన శిలాశాసనాలు కనిపిస్తున్నప్పటికీ కూడా చరిత్రలో ఎక్కడ కూడా ఆయన పేరు రావడం జరగలేదు. బహుజన సామ్రాజ్య స్థాపనకు కత్తిపట్టిన మొదటి మొనగాడు మన పాపన్న. మన పాపన్న గొప్పతనాన్ని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్లు లండన్ మ్యూజియంలో గౌడ్ సాబ్ ఫోటోను పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? తొలి బహుజన రాజు సర్వాయి పాపన్న జీవితాన్ని, విజయాలను మట్టిలో కప్పారు. ఆ యోధుడి గొప్పతనాన్ని చీకట్లో కలిపారు. అందుకే ఆంధ్ర ఆధిపత్యం రాసిన చరిత్రలో పాపన్న పేరు కనిపించదు. మరాఠా యోధుడు శివాజీకి వచ్చిన గుర్తింపు మరి పాపన్నకు ఎందుకు రాలేదన్నది చరిత్ర రాసిన వాడే ప్రశ్నించుకోవాలి. అదే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీది పుస్తకాలలో కానీ దేనిలో కానీ ఛత్రపతి శివాజీ బలహీన వర్గమైన వ్యక్తి అయినప్పటికీ అతని విగ్రహాలు కానీ ఇవి కానీ మనకు మహారాష్ట్రలో చరిత్ర ఉన్నది. ఇతన్ని బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తి కాబట్టి చరిత్రలో లేదనుకుంటున్నాం. సీమాంధ్ర పాలకుల వివక్షతో గౌడ్ సాబ్ పోరు నినాదం తెలంగాణలో వినిపించకుండా పోయింది. అయినా అస్తిత్వ పోరాటం చేస్తోన్న తెలంగాణ తన మట్టి మనుషులు చేసిన మహా పోరాటాన్ని తెలుసుకుంటోంది. పాపన్న గౌడ్ గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు ఆరాటపడుతోంది.